ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఆ డ్రెస్ తో ఇలా అట్రాక్ట్ అయిపోతున్నాను ఫస్ట్. యు లుక్ బ్యూటిఫుల్ యాజ్ యూజువల్. థాంక్యూ సో మచ్. సో తమన్నా 10th కి మూవీ రిలీజ్ గా ఉంది. సో మీ అందరికి ఎంటైర్ టీమ్ కి ఆల్ ది బెస్ట్. మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థాంక్యూ. సో తమన్నా బేసికలీ చెప్పండి, బాహుబలి లాంటి మూవీలో అవంతిక అనే క్యారెక్టర్ వస్తుందని మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? లేదండి, యాక్చువల్లీ దే had actually started shooting. ఒక ఫుల్ 1 year షూట్ చేసిన తర్వాత నేను ఈ సినిమాకి జాయిన్ అయ్యాను. అండ్ నాకు ఒక పెద్ద సర్ప్రైజ్ లా వచ్చింది. బికాస్ ఆబ్వియస్లీ నేను సినిమా గురించి చాలా విన్నాను. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్ బీయింగ్ మేడ్ ఇన్ తెలుగు, పెద్ద బడ్జెట్, ఎన్సాంబుల్ కాస్ట్, రానా, ప్రభాస్, అనుష్క ఈ సినిమాలో ఉన్నారు. సో నన్ను అప్రోచ్ అయినప్పుడు నేను అనుకున్నాను అసలు మేబీ ఒక స్పెషల్ అపియరెన్స్ లాంటి క్యారెక్టర్ ఉంటుంది, అందుకే అప్రోచ్ అయ్యారు. బట్ రాజ్ సార్ కథ చెప్పినప్పుడు అండ్ నా క్యారెక్టర్ చెప్పినప్పుడు నిజంగా చాలా చాలా సర్ప్రైజ్ అయ్యాను. నాట్ ఓన్లీ బికాస్ ఇట్ వాస్ ఆఫర్డ్ టు మీ, బట్ బికాస్ అంటే ఇలాంటి పాత్రలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రాస్తున్నారా అనేది నాకు దట్ వాజ్ అ బిగ్ ప్లెజెంట్ సర్ప్రైజ్ టు మీ. బికాస్ ఇట్స్ నాట్ యూజువల్ వేర్ ఇంత పెద్ద సినిమాలో ఒక ఈవెన్ అమ్మాయిలకి ఇంత రోల్ ఉంటుంది, అమ్మాయిలకి పర్ఫార్మ్ చేయడానికి ఇంత స్కోప్ ఉంటుంది. అండ్ ఈ సినిమాలో నా క్యారెక్టర్ మాత్రమే కాదు, దర్ శివగామి ప్లేడ్ బై రమ్య కృష్ణ, దర్ స్వీటీస్ ప్లేయింగ్ దేవసేన. సో all the women characters in this film have a very important part to play, and the story ni munduki తీసుకెళ్తుంది. So it was nice and very refreshing. సో ఆల్ ద 3 years మీరు లేరు. సో 2 years కి మాత్రమే వర్క్ చేశారా బాహుబలికి? ఎంత టైమ్స్? 2 years లో ఎప్పుడైనా ఒకసారి అబ్బా ఇంత లాంగ్ మూవీ అని చెప్పి బోర్ అయిన సందర్భాలు కానివ్వండి, నాకు అసలు అనిపించట్లేదు. ఐ హోప్ ఇది ఇంకా టైం ఉంటే నాకు బాగుంటుంది అని అంటున్నాను తప్ప అసలు బోర్ అనేది ఉండదు. బికాస్ ఈ సినిమాలో ప్రతి రోజు ఏదో కంప్లీట్లీ కొత్తగా ఉంటుంది. కొత్త లొకేషన్స్, కొత్త ఎన్వైరన్మెంట్, కొత్త సీన్స్. అసలు వీ డోంట్ ఇమాజిన్ ఇలాంటి సీన్స్ కూడా ఎవరు రాస్తారు అనేది కూడా ఇమాజిన్ చేయలేము. సో అండ్ క్యారెక్టర్ కూడా కొత్తగా ఉంది. దేర్ సంథింగ్ ఆల్వేస్ టు లెర్న్. వెన్ యూ హ్యావెంట్ డన్ సంథింగ్ బిఫోర్, దానికి ఒక మిస్టరీ ఉంటుంది. సో ప్రతిరోజు ఒక మిస్టరీ సాల్వింగ్ అనే కెపాసిటీలో వెళ్తాం. సో అవంతిక రోల్ ఎలా ఉండబోతుంది తమన్నా ఈ మూవీలో? I had a lot of action to do. అంటే నార్మల్గా సినిమాలో you won't see actresses doing action and stuff. So but ఈ సినిమాలో అలా ఉంది. And a very different look also. Like of course మీరు ప్రోమోలో ఆ ఏంజలిక్ గెటప్ చూస్తారు, బట్ that's just one part of this character. ఈ పాత్రకి ఇంకా చాలా డెప్త్ ఉంది, ఇంకా డిఫరెంట్గా కనపడతాను సినిమాలో. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు హౌ ఆడియన్స్ రెస్పాండ్ టు దాట్. బికాస్ మామూలుగా films lo it's only always about looking glamorous and looking the conventional beauty antaru. So a conventionally beautiful anedi I think andaru chustaru, but I think ఈసారి ఒక performance oriented way lo chustarani anukuntunnanu. ప్రోమోస్ చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే నిజంగా మీరు అన్నారు ఏంజలిక్ లుక్ ఉంది అని చెప్పేసి. సో త్రూ అవుట్ మూవీ ఒక మంచి గ్లామరస్, ఒక మంచి అమ్మాయి ఇలానే ఉంటుంది రోల్ అనుకున్నాను. బట్ యాక్షన్ అంటుంటే మాత్రం చాలా ఎక్సైటెడ్గా ఉంది మా అందరికీ కూడా. ఐ ఆల్సో లైక్ వెన్ ఐ వాస్ డూయింగ్ ఇట్ సెల్ఫ్ ఇట్ వాస్ అ బిగ్ ఛాలెంజ్. అసలు యాక్షన్ దీని ముందు అటెంప్ట్ చేయలేదు. బట్ వీ హ్యాడ్ వెరీ గుడ్ యాక్షన్ మాస్టర్స్ ఆన్ ద సెట్. వీ హ్యాడ్ పీటర్ హీన్, వీ హ్యాడ్ లీ అనే ఒక అతను అమెరికా నుంచి ఆయన వచ్చారు. అండ్ వీ హ్యాడ్ సోలమన్ మాస్టర్ హూ డిడ్ అదర్ ఫైట్ సీక్వెన్సెస్ ఇన్ ద ఫిల్మ్. So we had a lot of different action choreographers working on the film. And almost like 380 days, if supposing cinema shoot ayindante 300 days there was the other action going on.
అంటే ఫైట్ మాత్రమే యాక్షన్ చెప్పలేం, దేర్ లాట్ ఆఫ్ అదర్ యాక్షన్ హ్యాపెనింగ్ అపార్ట్ ఫ్రమ్ ద ఫైట్స్ ఇన్ ద ఫిల్మ్. సో అది విజువల్గా కూడా చూడ్డానికి బాగా కొత్తగా ఉంది. అండ్ యూనో వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్ లైక్ ఇండియాస్ లార్జెస్ట్ మోషన్ పిక్చర్ అని చెప్తున్నాం, సో దిస్ ఈస్ వెరీ విజువలీ ఎక్స్ట్రావగెంట్ అండ్ మోస్ట్ ఆఫ్ ద సీన్స్ అండ్ లొకేషన్స్ ఆర్ కంప్లీట్లీ క్రియేటెడ్ బై కంప్యూటర్ గ్రాఫిక్స్. అంటే మహేష్మతి అనే ఒక వరల్డ్ క్రియేట్ చేసిన తర్వాత ఆ వరల్డ్ మొత్తం ఇట్స్ లైక్ కంప్లీట్లీ కంప్యూటర్ గ్రాఫిక్స్తో క్రియేటెడ్. సో that's what is going to be really interesting for people to watch. పైన దెయ్యాలు భూతాలు ఉంటాయి, చిన్నపిల్లల్ని పీకు తినేస్తాయి. యాక్షన్ అన్న వర్డ్ యూజ్ చేశారు కదా, సో అలాంటి ఫైట్స్ స్టంట్స్ అలాంటివి ఏమైనా నేర్చుకుంటున్నప్పుడు ఎప్పుడన్నా ఏమైనా రాంగ్ ఇన్సిడెన్సెస్ కానివ్వండి, చాలా వర్క్ హార్డ్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయా ఎప్పుడైనా సెట్లో? Actually, నాకు అంత టైం దొరకలేదు టు ప్రిపేర్ సో మచ్. లైక్ అన్లైక్ ద బాయ్స్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ టైమ్, దే స్పెండ్ 6 months ఓన్లీ రిహర్సింగ్ ఫర్ దేర్ పార్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. నాకు అంత టైం దొరకలేదు, బట్ వాట్ ఎవర్ దేర్ వాజ్ సమ్ టైమ్ అలాటెడ్ టు మై ప్రిపరేషన్ ఫర్ ద క్యారెక్టర్, లైక్ స్పోర్ట్ ఫైటింగ్ అండ్ కొంచెం మార్షల్ ఆర్ట్స్, కొంచెం రోప్స్తో యాక్ట్ చేయటం అనేది అది నేర్చుకోవాల్సింది. ఖండించే ఖడ్గం దూసిందా ఛేదించే బాణం చదరంగి ఆధుర సంకల్పం తానే సేనై తోచే. సో ఇప్పటివరకు నార్త్ ఇండియా ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో తమన్నా, అవి బేసికలీ ఏంటంటే ఇక్కడ అంటారు సౌత్లో యాక్సెప్ట్ చేయరు, అండ్ సౌత్ ఫిల్మ్స్ వచ్చేవరకు నార్త్లో యాక్సెప్ట్ చేయరు. అండ్ బాహుబలికి వచ్చేసరికి ఏంటంటే అది తమిళ్లో కూడా చేశారు, తెలుగులో ఉంది, అండ్ హిందీలో కూడా ఇప్పుడు రిలీజ్కి రెడీగా ఉంది. 1600 స్క్రీన్స్ ఇస్ నాట్ ఎ జోక్. సో ఈ మూవీతో ఆ సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ బ్యారియర్స్ అనేవి పోయి ఇది ఎంటైర్ ఇండియన్ సినిమా అన్న భావనకి ఆడియన్స్ వస్తారంటారా? డెఫినెట్లీ. అంటే దిస్ ఇస్ 110% an Indian film. అంటే ఇప్పుడు వరకు లాట్ ఆఫ్ ఫిల్మ్స్ హ్యావ్ బిన్ మేడ్ ఇన్ ద సౌత్, బట్ ఇలాంటి ఒక ఫిల్మ్ అంటే ఇండియాలో ఎవరు అటెంప్ట్ చేయలేదు. సో ఇది ఒక రీజనల్ సినిమా అని చెప్పలేం ఇంకా, బికాస్ ఇట్స్ గాన్ డెఫినెట్లీ. అండ్ పైగా రాజమౌళి సార్ సినిమాలు ఎలా ఉంటాయంటే దానికి లాంగ్వేజ్ అవసరం లేదు. లైక్ ఐ రిమెంబర్ ఐ హ్యాడ్ సీన్ ఈగా యాజ్ నాని ఇన్ తమిళ్, అండ్ వెన్ ఐ హ్యాడ్ సీన్ ద ఫిల్మ్ ఇన్ ద థియేటర్ దెర్ వాజ్ అ స్టాండింగ్ ఓవేషన్ ఫర్ హిస్ ఫిల్మ్. బికాజ్ అలా ఆయన ఫిల్మ్స్ అలాంటిది, ఎమోషన్స్ బాగా సింపుల్గా ఉంటాయి, బాగా బేసిక్ హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి. సో దానికి మీరు ఏ భాషలో రిలీజ్ చేసినా దానికి అసలు ఎఫెక్టే కాదు, బికాజ్ ఇట్స్ ఈవెన్చువలీ వెన్ యూర్ వాచింగ్ ఫిల్మ్ అది మీకు ఎంగేజ్ అవ్వాలి. అది ఎలా అవుతుంది, అది దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద ఫిల్మ్ మేకర్ టు ఎవెన్చువలీ గెట్ యూ టు వాచ్ ద ఫిల్మ్. బట్ you know, once that is achieved, language just loses importance. Wow, wonderful. So ee movie to nanna at least oka Indian cinema ni audience anta chustunnaru na proud feeling lo manam kuda undali ani korukuntunnanu. So ika tell us about our Jekkanna andi Rajamouli garu. He is the captain of the ship. Ayana movies gurinchi malli special ga maatladukokarledu, but nee experiences ela undina ee set lo? Well, Rajamouli sir tho first time pan chesanu. Raj sir ante first of all he is very well prepared. Ayana eppudu set ki vastaru, chaala well prepared ga vastaru. And what I really find very sweet about him is ఏదైనా యాక్షన్ ఎపిసోడ్ ఉన్నప్పుడు, ఏదైనా ట్రికీ ఉన్నప్పుడు ఆయన ఫస్ట్ ట్రై చేస్తారు. ఆయన he will go try it out. అది నా షార్ట్స్ కానీ ప్రభాస్ షార్ట్స్ కానీ he will make sure he has tried it. మేకింగ్ లో కూడా చూస్తున్నాం మనం. So he's somebody who actually spends that kind of, and then మాకు మేము ఎలా దాన్ని అప్రోచ్ అవ్వాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. So you know that makes as an actor it makes the job so much easier. బికాస్ ప్రతి ఒక్క థింగ్కి ఒక టెక్నిక్ ఉంటుంది, అది ఒకసారి ఒక టెక్నిక్ అర్థమైపోతే ఆ మొత్తం ఇట్ బికమ్స్ వెరీ ఈజీ టు డూ. సో ఐ థింక్ రాజ్ సర్ వాజ్ సంబడి హూ యాక్చువల్లీ వర్క్డ్ విత్ us for every single shot and made it happen. And when you see us on screen, then it totally reflects on how he has been with his actors. ఆయనకున్న బాండింగ్ యాక్టర్స్తో,
అది డెఫినెట్గా మీకు స్క్రీన్లో కనపడుతుంది. వావ్! సో టోటల్‌గా అవుట్‌పుట్‌లో మేము నిజంగా ప్రతి ఫ్రేమ్‌లో కూడా మేము రాజమౌళి గారిని చూస్తూ డెఫినెట్లీ దట్స్ 110%. సో బాయ్స్ విషయానికి వచ్చేవరకు వాళ్ళకి ఫిజికల్ ట్రైనింగ్ అది ఇది ఉండిందండి. అండ్ మీరు కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఇవన్నీ చేసాము అని అన్నారు. అండ్ 2 years లాంగ్ గ్యాప్లో మీకు ఆ మెంటల్ ట్రైనింగ్ ఎలా ఉండింది? ఎవరిచ్చారు? Well, it was just, మీరు if you look at Rajmouli sir, he was షూటింగ్ చేసేటప్పుడు ఆయన అసలు పడుకోరు. ఈజ్ ఓన్లీ వర్కింగ్ ద హోల్ డే కాదు, నైట్ కూడా ఆయన పనిచేస్తూ ఉంటారు. లైక్ ఐవ్ సీన్ బల్గేరియాలో ఉన్నప్పుడు అసలు ఆయన ఎప్పుడు నిద్ర పడుతున్నారో నాకు తెలియట్లేదు. బికాస్ హీ వాజ్ పొద్దున ఫుల్ డే షూట్ చేసిన తర్వాత దే వుడ్ బి ఎడిటింగ్, దట్ బి సమ్ అదర్ కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్ గోయింగ్ ఆన్, దట్ బి సమ్ అదర్ సౌండ్ వర్క్ గోయింగ్ ఆన్. సో అప్పుడు కీర్వాణి గారు కూడా అక్కడ బల్గేరియాలో వచ్చారు. అండ్ ఇట్ వాస్ రియలీ ఇంట్రెస్టింగ్ టు సీ హౌ ఆయనకి అసలు, అండ్ ద డే యూస్ టు బి వెరీ హార్డ్. బల్గేరియా వి షాట్ ఇన్ సో మచ్ స్నో, -10 degrees. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా హీ షూట్ ద హోల్ డే అండ్ దెన్ హీ వుడ్ గో అండ్ డూ ఆల్ దిస్ వర్క్. సో దానికి ఫిజికల్ కెపాసిటీ సైడ్ పెట్టుకుంటే ఇట్స్ మోర్ మెంటల్. ఇట్స్ జస్ట్ బికాస్ హీ ఈజ్ సో ప్యాషనెట్ అబౌట్ ద ఫిల్మ్. అండ్ ఆ ప్యాషన్ చూసి మేము కూడా అంటే స్ట్రైవ్ అవ్వాలి అని అనిపిస్తుంది. సో మా పెయిన్స్ మీకు అసలు కనపడదు. సో ఆయన అంత కష్టపడుతుంటే చూసి అది మీకు ఇన్స్పైరింగ్ గా కూడా ఉంటుంది. యూ వాంట్ టు డూ సో మచ్, యూ వాంట్ టు వర్క్ టు గెట్ ద బెస్ట్ అవుట్. సో ఆ వాటర్ ఫాల్ సీన్ ఒకటి ఉంటుంది కదండి, అది ఒరిజినల్ లొకేషన్ ఏనా లేదంటే వాజ్ దట్ డన్ ఇన్ గ్రాఫిక్స్? That's why it's completely computer graphics created. And that's what's beautiful, that ante this place doesn't actually exist. But that's what fantasy can do, right? There's so much scope for what you can do. So actually ఇది ఎవరు ఇమాజిన్ చేయలేరు. మేము యాజ్ యాక్టర్స్ ఆల్సో ఇంకా అది ఆ సీన్ చూడలేదు, ఆ వాటర్ ఫాల్ సీన్. అంటే ఒక షార్ట్ మాత్రమే వాట్ యూ సీన్ ఇస్ వాట్ వీవ్ సీన్. అంటే షూట్ చేసిన తర్వాత వీ హ్యావ్ నో క్లూ వాట్ ఇస్ హ్యాపెన్ టు ద బ్యాక్గ్రౌండ్, వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్, వీ హ్యావ్ నో ఐడియా. సో ఒక ఆడియన్స్ గా కూడా 10 July మేము కూడా సర్ప్రైజ్ అవుతాం. అసలు ఓకే ఇలా ఉంటుందా అనేది తెలుస్తుంది. సో మీరు కూడా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు అసలు ఏమవుతుంది దిస్ ఫ్యాంటసీ వరల్డ్ అని చెప్పి. నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా తరతరాల ఎదురు చూపులో ఆవిరైన నీ కన్నీళ్ళు ఆనవాళ్ళు ఈ సంకెళ్ళు రాజ్యమా ఉలికి పడు. టెల్ us about ప్రభాస్ అండ్ రానా. ఏంటంటే ఈ మూవీలో మీరు ఎవరికి పేర్ చేస్తున్నారు అన్నది కూడా ఒక క్వశ్చన్. లేదంటే మీది ఒక సెపరేట్ క్యారెక్టరా? ఆర్ I am paired opposite Prabhas. Prabhas himself is playing 2 characters in the film. He's playing Shivudu and he's playing Bahubali. I am placed opposite Shivudu. So definitely oka romantic angle untadi, but more than that there's a lot more happening in the film which is bigger than the
you know, the entire romantic angle. So adi chudalsindi. సో ప్రభాస్ ఎలా ఉండింది మీ ఇద్దరికి? ఆల్రెడీ రెబెల్ లో కూడా We worked together before in Rebel, and of course we became friends while shooting for Rebel, and I think we became only better friends while we were working for Bahubali. Ante I think he's somebody who really looks out for his co-actors. Ante there were situations where there was one shot ante ఆ యాక్షన్ ఎపిసోడ్ చేస్తే ఆయనకి ఏం అవ్వదు, బట్ ఐఎమ్ ఆల్సో దేర్, నేను అది ఆయనతో చేస్తే నాకు అవ్వచ్చు, అలాంటి సిచ్యువేషన్ అయింది. అండ్ హీ సెడ్ నో, ఐ వోంట్ డూ ఇట్ ఇఫ్ షీ ఈజ్ ఇన్ ఇట్, బికాస్ అది ఆమెకి డబుల్ తగలొచ్చు, సో ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ అని. సో దట్ ఈస్ వన్ హ్యూమన్ ఎలిమెంట్ విచ్ ఐ ఫైండ్ లైక్ ప్రభాస్ ఇస్ సచ్ అ అమేజింగ్ పర్సన్, యూనో. అంటే of course we are making this big film, and of course there is like so much riding on the film, and but ఒక హ్యూమన్ ఎలిమెంట్ ఆల్వేస్ అది ఉండడం అనేది చాలా గొప్ప విషయం. అండ్ I think that's what makes him this big superstar that he is here. And చాలా డౌన్ టు ఎర్త్ అసలు. అండ్ అఫ్ కోర్స్ ఇంతకు వరకు ఆయన సినిమాలు చూస్తే అర్బన్ సినిమాలు చాలా చేశారు, కమర్షియల్ ఫిల్మ్స్ చాలా చేశారు, ఈవెన్ లవ్ స్టోరీస్ కూడా చేశారు. So he is already understood and known as a very versatile actor. But once you see Bahubali, the entire impression about him will change, because నేను ఒక సాంగ్ చూసేటప్పుడు అసలు ఈయన టార్జనా ఏంటి అలా అనిపించింది. అండ్ దట్ ఈస్ నాట్ బికాస్ ఇట్స్, అంటే ఒక విజువలైజేషన్ అనేది డెఫినెట్లీ ఒక డైరెక్టర్స్ విజన్, బట్ దాన్ని కమ్యూనికేట్ కూడా చేయడానికి యూ నీడ్ అన్ యాక్టర్. అండ్ ప్రభాస్ హస్ రియలీ డన్ లైక్ హ్యూమన్లీ ఐ థింక్ ఇంపాసిబుల్ థింగ్స్ అండ్ మేడ్ ఇట్ లుక్ సో గ్రేస్ఫుల్, ఎఫర్ట్లెస్, and strong in a very effortless way. So that's what I found very, very amazing about him in the film. And నేను అసలు ఫ్యాన్ అయిపోయాను, and I'm sure ఆయన ప్రభాస్ ఫ్యాన్స్ ఇంకా పెద్ద ఫ్యాన్స్ అయిపోతారు. So I'm also waiting to see the film to see how that happens. చచ్చేలోగా ఒక్కసారైనా చూడాలని నువ్వు, ఇంకొకసారి కసి తీరా ఈ చేతులతో చంపాలని నేను. మాహిష్మతి, ఊపిరి పీల్చుకో, బాహుబలి తిరిగొచ్చాడు. యాక్చువల్ గా సీరియస్ గా ప్రభాస్ గారిని డైరెక్ట్ గా చూసినప్పుడు ఈయన ఇంత చేస్తారు ఆ మూవీలో అని అసలు ఎవ్వరు అనుకోరు. లైక్ అంటే ఇంటర్వ్యూస్ లో చాలా అసలు సాఫ్ట్ గా, బట్ స్క్రీన్ కి వచ్చేసరికి వన్స్ ఈజ్ ఆన్ కెమెరా హి ఈజ్, you know, he's totally blast. So, oh my god. So tell us about Rana andi. Rana is playing a most powerful villain. ఏంటంటే ప్రభాస్ కి అంత టఫ్ కాంపిటీషన్, రాజమౌళి గారు కూడా ఆడియో లాంచ్ లో చెప్పారు నా విలన్ స్ట్రాంగ్ గా ఉండాలి హీరో కంటే కూడా అని చెప్పేసి. సో అంత కాంపిటీషన్ ఇచ్చారా రానా ఈ ఫిల్మ్ లో? సో రానా I think makes a very good looking villain, you know, he makes this kind of villain very likable. And ఆయన అసలు ఆయన చూస్తే, and there are very few films where the villain becomes very likable and very memorable. అంటే సినిమా అయ్యాక చాలా ఇయర్స్ వరకు విలన్ ని గుర్తు పెట్టుకుంటారు అని సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. సో ఈ సినిమాలో ఆయన పాత్ర అలాంటిది. ఐఎమ్ షూర్ దట్ హీ విల్ హ్యావ్ అ వెరీ, ఆయనకి ఈ సినిమా చాలా పెద్ద ప్లస్ అవుతుంది, బికాజ్ he has a lot of scope for performance. And as an actor, this has really given him that scope. And of course he's a hero and he does a lot of films as a hero, but this film will be very special in his career. సో స్వీటీ రోల్ ఎలా ఉందండి ఈ ఫిల్మ్ లో? You know, everybody has already knows she's a very, very brilliant performer, చాలా మంచి యాక్ట్రెస్. అండ్ ఈ సినిమాలో అది జస్ట్ ఇంకా ప్రూఫ్ చేస్తూ వెళ్తుంది, బికాస్ పార్ట్ 1 లో అందరూ ఆమెని చాలా ఒక కొత్త అవతారంలో చూస్తారు, కొత్త రూపంలో చూస్తారు. సో దట్ హ్యాస్ సో మచ్ ఆఫ్ డెప్త్ అండ్ చాలా పెయిన్ ఉంటుంది.
అండ్ ఆమె చాలా డెప్త్తో ఆ క్యారెక్టరైజేషన్ పోర్ట్రే చేసింది. ఓకే And she has a very, very strong character in the film. ఓకే Like I said, all the women in the film have a very, very important role to play. So her character as well is very, very strong. యా సో రెస్ట్ ఆఫ్ ద ఆర్టిస్ట్ విషయానికి వస్తే రమ్యకృష్ణ గారు కానివ్వండి, లేదంటే నాజర్ గారు ఉన్నారు ఈ ఫిల్మ్లో, ఇంకా మంచి మంచి ఆర్టిస్ట్ అందరూ కూడా ఉన్నారు. సో వాళ్ళందరితో ఎలాంటి సీన్స్ ఉంటున్నాయి మీకు? I have no interaction with any of them, but I feel like they are all going to only add a lot to the film. There are 7 main characters in this film. So Prabhas playing, of course, Bahubali and Shivru. Rana playing Bhalal Deva. I playing Avantika. Sweetie playing Devasena. Sivagami played by Ramya Krishna garu. Katappa being played by Satyaraj garu. Bijal Deva is being played by Nazir sir. And Kalakya Lord is played by Prabhakar. So there are these 7 main characterizations which are very, very crucial to the film. ఓకే And it's like what will take the story forward. సో ఇక మ్యూజిక్ విషయానికి వస్తే ఆ పచ్చబొట్టే నా సాంగ్ సీరియస్గా ఎంత బాగుందో, మాకైతే బాగా నచ్చింది. అండ్ కీరవాణి గారి మ్యూజిక్ గురించి మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి ఈ మూవీలో? Actually, if you notice, ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా వాళ్ళు ఏమీ సాంగ్ బయటికి తీసుకురాలేదు. And reason is what that songs all songs are a part of the film. And they will be revealing some part of the story. So already మీకు songs చూపిస్తే మీకు తెలిసిపోతుందేమో, స్టోరీ గెస్ అయిపోతుందేమో అని చెప్పి. So the songs haven't been revealed. Of course Pachabotesena and Divara too still in the typical commercial framework, so danki oka immediate you related to it because it's a duet. Oh yeah. ఒక అమ్మాయి అబ్బాయిని ఇమాజిన్ చేస్తూ ఒక పాట పాడింది. So that automatically connects with the audience is really fast. And trust me, Pachabotesena song shoot చేసేటప్పుడు, so my makeup artist is there who is not from here, she's from Mumbai, and ఆమె full song పాడుతుంది because ఆ సాంగ్ ఎంత కనెక్ట్ అయిపోయిందంటే సాంగ్ షూట్ అయ్యాక she's singing the song and going, and I'm like అసలు ఆమెకి తెలుగు రాదు, బట్ తెలుగు పాట పాడుతుంది, సూపర్ గా పాడుతుంది. ఓకే మమతల తల్లి ఓడి బాహుబలి లాలన తేలి శతధావరలి ఎదలో కపాల్ కడలి మదనం జరిగే స్థలం లేచిందా ఖండించే ఖడ్గం, దూసిందా ఛేదించే బాణం, చదరంగి ఆతుర సంకల్పం తానే సేనై తోచే. జై మహేశ్వతే తన గురువు దైవం వల్ల లోని సహవాసం ధ్యేయం, అందరి సంక్షేమం రాజ్యం రాజు నానే. సీరియస్లీ ఇంత చక్కటి విషయాలన్నీ కూడా మాకు తెలియని విషయాలన్నీ మాకు చెప్పారు. సో ఈ మూవీ మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని చెప్పి ఇండస్ట్రీలో ఎప్పుడు ఒక మంచి పేరు సంపాదించుకొని బాహుబలి అంటే ఒక ట్రెండ్ సెట్ చేసింది, అలానే ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. Thank you so much. Thank you so much for your time. Pleasure. Thank you.